హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్రప్యారిస్ రుచులు. నేను మీ ఫ్రెండ్ శ్రావణి. బాస్మతి రైస్తో కాకుండా నార్మల్ మనం అన్నం వండుకునే రైస్తో బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇది మనకి సింపుల్గా అలాగే తక్కువ టైంలో అయిపోతుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా పెట్టివ్వచ్చు. ఓకేనా, మరి మనము రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. ఇక్కడ నేను నార్మల్ రైస్ తీసుకున్నాను. మనం ఎప్పుడు అన్నం వండుకుంటాము అదే రైస్ అండి. ఇక్కడ నేను 5 గ్లాసులు తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకుంటే ఒకటికి 2 గ్లాసులు వాటర్ పడతాయి, చూసుకోండి. 2 క్యారెట్లు అండి, కట్ చేసి పెట్టుకున్నాను. మీరు కావాలంటే సైజ్ తగ్గించుకోవచ్చు. 5 బీన్స్ చిన్నవిగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 బంగాళదుంపలు, వాటిని కూడా ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పెద్ద ఉల్లిపాయ సన్న స్లైసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. కొన్ని ఫ్రెష్ గ్రీన్ పీస్, అలాగే జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల గరం మసాలా, ఉప్పు అండి మీరు మీ రుచికి సరిపడా తీసుకోండి. వెన్నపూస లేకపోతే నెయ్యి అయినా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని కొత్తిమీర క్లీన్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 3 టేబుల్ స్పూన్లు మసాలా దినుసులు చూద్దాము. సోంపు 1/2 టీ స్పూన్, జాపత్రి, చెక్క. పిల్లలకి వేసుకునేటప్పుడు కొంచెం తగ్గించి వేసుకోండి, వాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినలేరు కాబట్టి. అలాగే 6 లేదా 7 లవంగాలు, 1 జాజికాయ, 2 బిర్యానీ ఆకులు. చూసేద్దాము. కుక్కర్ తీసుకున్నాను నేను ఇక్కడ. అందులో 2 టేబుల్ స్పూన్ల వెన్న యాడ్ చేసుకున్నాను. వెన్న ప్లేస్లో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి. అలాగే 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది వేడైన తర్వాత మన మసాలా దినుసులు వేసుకుందాము. వీటిని కూడా ఒక 1/2 నిమిషం వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ, కరివేపాకు. పచ్చిమిరపకాయలు నేను ఇక్కడ 2 తీసుకున్నాను. మీకు ఎక్కువ స్పైసీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అలాగే పచ్చి బఠానీలు, బీన్స్, బంగాళదుంప ముక్కలు, క్యారెట్ ముక్కలు. మీరు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. అలాగే కల్లుప్పు యూస్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ, మీరు రుచికి సరిపడా యాడ్ చేసుకోండి. జీడిపప్పులు, 1 టేబుల్ స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్. వీటిని బాగా కలుపుకుందాము. వీటిని మనం 1 నిమిషం వేయించుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులోకి యాడ్ చేసుకుందాం. బియ్యం యాడ్ చేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకొని మరొక 1 నిమిషం వేయించుకుందాము, కుక్ చేసుకుందామండి. ఇప్పుడు నేను ఈ గ్లాస్తో 5 గ్లాసులు తీసుకున్నాను కదా, 5 తీసుకున్నాను కాబట్టి 10 గ్లాసులు వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్ని మనం అందులో వేసేసుకుందాం. 1కి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పడతాయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉప్పు చూసుకుందాము. ఉప్పు చాలకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. చివర్లో గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకుంటున్నాను. మీకు గరం మసాలా వద్దనుకుంటే అవాయిడ్ చేసేయండి, యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు. అలాగే కొన్ని కొత్తిమీర ఆకులు కూడా వేసుకుంటున్నాను.
ఇప్పుడు మూత పెట్టేసుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీ వెజిటేబుల్ బిర్యానీ రెడీ అయిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పుడు వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.